దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ఈరోజు వర్తమానం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా ముందుకు తీసుకుని వచ్చిన ఒక మాట ఈరోజు మన ధ్యానాంశంగా చదువుకుందాం. 127వ సంకీర్తన. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు మీ చెంత కలిగిన వారైతే ఒకసారి ఆ మాటను చూడాలి అని ఆశపడుతూ ఉన్నాను. 127వ సంకీర్తన 3వ చరణాన్ని మనం చదువుదాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, బిహోల్డ్ చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. బిహోల్డ్ అంటే ఆగి ఆలోచించండి ఒకసారి. ఈ లోకంలో చాలా మంది బిడ్డల కోసం ఎదురు చూస్తున్న అనేక కుటుంబాలు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఒకసారి ఆగి ఆలోచించండి. ఏంటి అనంటే, గర్భఫలం అనేది లేక కుమారులు అనేది దేవుడు ఇచ్చే ఆస్తి. హెరిటేజ్ అంటే ఆస్తి. హల్లెలూయా. వారు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడ్డారు. అందు గురించి ఆయన అంటాడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. The fruit of the womb is reward అనే మాట. రివార్డ్ అంటే ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది దేవుడు మనకిచ్చిన బిడ్డలు. అందుగురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ బిడ్డలు పుట్టిన సందర్భాలు మనం ఆలోచన చేస్తున్నా, ఆదిలో హవ్వ అంటది, నేను యెహోవా దయ వలన. ఎవరి వలనండి? మీరు మౌనంగా ఉండటానికి రాలేదండి, ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడండి. ఎవరి వల్లండి? ఎవరికైనా బిడ్డలు కలిగారంటే అది కేవలం మనం బిడ్డలను చూసిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవలసిన ఒక మాట ఏంటంటే, ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యేసయ్య దయ. బిడ్డలంటే ఎవరంటే యేసయ్య దయ వాళ్ళు. తర్వాత యోసేపు దగ్గరికి మనం వెళితే యోసేపు అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎవరిచ్చారండి పిల్లల్ని? అందరనండి, పిల్లల్ని దేవుడిచ్చాడు. కాబట్టి అభివృద్ధి ఇక దేవుడు కలగ చేస్తాడని అభివృద్ధి అని ఒక పేరు పెట్టాడు. నా బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసాడని మరచిపోవుట అని అర్థం వచ్చేటట్టుగా ఒక పేరు పెట్టాడు. ఇలాగ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన పిల్లలు. ఈ రోజున మనము దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా పిల్లలు కలిగి ఉన్నామంటే, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒకవేళ మీ కుటుంబాల్లో ఇంకా బిడ్డలు కలిగి లేకపోతే ఒక మాట మాత్రం నేను చెప్తాను, దయ అనేది లేక కృప అనేది ఎవరి మీద ఉందనంటే, ఈ సమస్త భూమి కూడా దేవుని కృపతోనే నింపబడి ఉంది. హల్లెలూయా. అసలు ఈ 2025వ సంవత్సరంలోనికి మనం వచ్చామనంటే ఖచ్చితంగా ఇది దేవుని కృప వల్ల అయి ఉన్నాం. కాబట్టి కృపలో ఉన్న మనల్ని ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు దర్శించునుగాక. ఏ కుటుంబాలైతే గర్భఫలం లేదని మీరు బాధపడుతున్నారో, ఈరోజు రితికా పుట్టినరోజు సందర్భంగా దైవజనుడిగా నేను పలుకుతున్నాను, మీ కుటుంబంలో శుభము కలుగునుగాక. శుభం అనేది ఎవరో చేస్తే వచ్చేది కాదు, అది కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను మీ ముందుకు తేవాలని పరిశుద్ధాత్ముడు నా గుండెలో పెట్టిన ఒక మాట ఏంటి అనంటే, బిడ్డలనే వారు కేవలం దేవుని వలనే మనము పొందుతున్నాం. అయితే దేవుని ఆశ ఏంటో తెలుసండి, వారు దేవుని చేత భూమి మీదకి పంపబడ్డారు. దేవుని అనుగ్రహము ద్వారా మన కుటుంబాల్లో వారు ఉన్నారు. అయితే వారు రాబోయే దినాల్లో లేక వారి భవిష్యత్ కాల దినాల్లో వారు ఖచ్చితంగా ఒక రివార్డ్ దేవుని నుండి ఈ భూమి మీదకి వచ్చింది అన్నట్టు ప్రపంచానికి కనబడాలి. ఆమేనని చెప్పండి. రివార్డ్ అనేది అందరికి ఇస్తారా? మాట్లాడలేదు ఏంటండి. పిల్లలు స్కూల్కి అందరూ వెళ్తారా వెళ్ళరా? అందరూ వెళ్తారు. కానీ అవార్డు, రివార్డు, మెడల్, సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారండి? కొంచెం మాట్లాడలేదు ఏంటమ్మా. బాగా ఎవరైతే చదివారో వాళ్ళు అనుకున్న టార్గెట్ స్కూల్లో ఆ రిమార్క్ అనేది మాత్రమే, హల్లెలూయా అని చెప్పండి, వాళ్ళకి మాత్రమే రివార్డ్ అండి. ఇక్కడ నేను మీ ముందుకు తేవాలనుకుంటున్నమాట, బిడ్డల్ని దేవుడే ఇచ్చాడు. ముమ్మాటికి ఇది సత్యం. ఎవరైనా ఈ మాట నమ్మవలసిందే. కానీ మనకు దేవుడిచ్చిన పిల్లలు మాత్రం రాబోయే దినాల్లో ఘనత పాత్రలుగా ఉండాలనే దేవుడు వారిని కలగజేశాడు. అందరు కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి.
ఇప్పుడు దేవుడు ఘనత పాత్రలుగా దేవుడు వారిని ఆల్రెడీ తయారు చేసి ఈ లోకానికి పంపించాడు. కానీ ప్రపంచానికి మనము వారు అంత ఘనత పొందిన వారిగా చూపించాలంటే మాత్రం మొట్టమొదటిగా కుటుంబం అనేది చాలా అవసరమైన మాట. హల్లెలూయా అని చెప్పండి. అందు గురించి ఈ కుటుంబము వారు దేవుని నుండి పంపబడిన గొప్ప రివార్డ్ అని ప్రపంచానికి అందించాలి అని అంటే వారు ఖచ్చితంగా బలవంతుని చేతిలో ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఆమేనని చెప్పండి. మొట్టమొదటిగా ఏ కుటుంబంలో పిల్లలైనా వారు రాబోయే దినాల్లో ఘనత పాత్రలుగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం అదే కీర్తన ఉంటుంది, వారు బలవంతుని చేతిలో ఉండగలిగితేనే సిగ్గుపడక అనే మాట రాసి ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. అందు గురించి ఏ బిడ్డలు కూడా కుటుంబానికి కానీ గ్రామానికి కానీ సంఘానికి కానీ సిగ్గు తెచ్చేటట్టు ఉండకూడదు అని కోరుకుంటే మాత్రం మనము ఏ ప్రాంతంలో నుండి ఈ మాటలు వింటున్నా దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఆయన పెంట కుప్పల మీద ఉన్న వారిని సహితము పైకి లేపగలిగిన దేవుడు. కొట్టొకటిగా చప్పట్ల దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మా బిడ్డల్లో ఆశీర్వాదం కనబడట్లేదని, వారు ఘనత పాత్రలుగా మిగలట్లేదని, ఎంత సంపాదించినా ఎంత మంచి ఇల్లు కట్టినా వారు తరాలకు దీవెనకరంగా మారట్లేదని, ఒకవేళ బిడ్డల కోసమైన ఏదైనా బాధ మీ జీవితంలో ఉంటే దైవజనుడిగా నేను ఈరోజు మీకు ఒక శుభవార్తమానం ప్రకటిస్తున్నాను. బలవంతుడుగా ఉన్న దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తును తమ దేవునిగా అంగీకరించి ఆ దేవుని చేతిలో వారి జీవితాలు పెట్టుకుంటారో ఇక మీదట మీరు ఘనత పాత్రలుగా ఉందురుగాక. ఇంకా కొంచెం గట్టిగా ఆమేన్. నేను రీతిగా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, నా దేవుని మాట ద్వారా నేను చెప్తున్నాను, రాబోయే దినాల్లో ఒక రివార్డ్ ఆ పరలోకం నుండి భూమి మీదకి వచ్చిందనే మాట ఈ బిడ్డను బట్టి యేసయ్య ఈ కుటుంబాన్ని ఘనపరచునుగాక. వచ్చిన వాళ్ళందరూ కొంచెం శుభం చెప్పొచ్చు కదండి ఆమేనని. మనం ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాం. గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ రితికాను బట్టి ఈ కుటుంబం, ఈ గ్రామం, అలాగనే ఈ యొక్క సంఘం ఒక నూతనమైన ఘనత పొందునుగాక. హల్లెలూయా. అందు గురించి మొట్టమొదటిగా బలవంతుని చేతిలో ఉండాలి. కానీ ఈరోజు సమాజాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కువగా బిడ్డల్ని నేను ఎక్కడ ఏ కూటానికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా బిడ్డలు ఎవరి చేతిలో ఉంటున్నారంటే, అయ్య బాబోయ్ మీరు ఎవరు మాట్లాడలేదు ఏంటండి, ఎవరి చేతిలో ఉంటున్నారండి? సెల్ ఫోన్ చేతిలో ఉంటున్నారు. ఏడితే సెల్ ఫోను, నవ్వితే సెల్ ఫోను, కూర్చుంటే సెల్ ఫోను, భోజనం పెట్టాలన్నా సెల్ ఫోను. ఆడును ఒకవేళ ఏ ప్రాంతానికి తీసుకెళ్లాలన్నా ఆడి ఎవరి చేతిలో ఉంటున్నాడు ఇప్పుడు? కొంచెం గట్టిగానండమ్మా. సాతానుగాడు ఉపయోగించిన అద్భుతమైన సాధనం ఏంటి అంటే, మాట్లాడలేదు భక్తులు ఎవరు? సెల్ ఫోన్. కాబట్టి ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, బలవంతుడైన దేవుని చేతిలో మీ బిడ్డలు లేకోకుండా అపవాదిగాడు ఉపయోగిస్తున్న ఒక అద్భుతమైన అవకాశంగా వాడు చూసుకొని వాడు ఇప్పుడు ప్రపంచ తారుమారు చేసే విధంగా బిడ్డలను దేవుడిచ్చాడు. దేవుని ఘనత కొరకు ఇస్తే ఈ రోజున అపవాది వారిని సెల్ ఫోన్ అనే బంధకంలో, సెల్ అంటేనే జైలు అని అర్థం అండి. సెల్ అనే ఇంగ్లీష్ మాటకి తెలుగులో జైలు అని అర్థం. ఎవరైతే సెల్ లో ఉన్నారో వారు రాబోయే దినాల్లో ఎట్ట ప్రయోజకులు అవుతారండి? పొరపాటును కూడా అవరు. అందుగురించి చూడండి, ఈ రోజున ఎంతమందిని మీరు చూసినా, ఎంత ఘనత పాత్రగా ఉండాలని లోకంలో ప్రయాసపడుతున్నా వాడి చేతిలో అపవాదిగాడు పెట్టిన అద్భుతమైన అపవాది సాధనం ఏంటంటే మాట్లాడలేదు మీరు ఎవరు. కాబట్టి ఆ జైల్లో మన బిడ్డలు చిక్కుకొనకుండా బలవంతుడైన దేవుని చేతిలో మన బిడ్డలందరూగాక. అందరు కొంచెం గట్టిగా అంటారా ఆమేనని? మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనము చదివినప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎత్తుకొని వారు యేసు ప్రభు ఎక్కడున్నాడో
గమనించుకొని, యేసు ప్రభు ఎక్కడ దొరుకుతున్నాడో గమనించుకొని, యేసయ్య మాట ఎక్కడ దొరుకుతుందో గమనించుకొని, యేసయ్య మాట మాత్రమే ప్రపంచానికి దీవెనకరంగా ఉంటుందని గ్రహించిన కొందరు తల్లిదండ్రులు మాత్రం వారి పిల్లలను ఎత్తుకొని, ఆయన నది తీరాన ఉన్నాడంటే నది తీరానికి పరిగెట్టారు, కొండ మీద ప్రసంగం చేస్తున్నాడంటే కొండ మీదకి పరిగెట్టారు. అంటే దీంట్లో మీరు గుర్తించవలసిన ఒక మాట ఏంటి అని అంటే, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో గనక కష్టపడకపోతే, కష్టం అంటే ఏంటనుకుంటున్నారు? కోట్లు సంపాదించడం కాదండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఆ తండ్రి గారు చాలా కష్టపడి సుమారు ఒక 3 లక్షలకు పైగా డిపాజిట్ చేసి 3 లక్షలకు పైగా డిపాజిట్ చేసి ఆ బిడ్డను చాలా మంచి కాలేజీలో చదివిస్తున్నాడు. ఆడు కూర్చున్నా సెల్ ఫోన్ నొక్కుతున్నాడు, నుంచున్నా సెల్ ఫోన్ నొక్కుతున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి అంటే, సెల్ ఫోన్ అసలు వదిలిపెట్టట్లేదు. ఏంటి సంగతి అంటే, వాడు చెప్పాడంట వాళ్ళ డాడీకి, ఎక్స్ట్రా క్లాసులు డాడీ. ఏ క్లాసులు అండి? ఈ ఎక్స్ట్రాలు ఎక్కువయ్యే చాలా మందికి ఎక్స్ట్రా క్లాసులంట. అలా నొక్కుతా కొన్ని రోజులకి ఒక రోజున మెసేజ్ వచ్చిందంటండి, 2 లక్షలకు పైబడిన డబ్బులన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయినాయి ఆ సెల్ ఫోన్లో నుంచి. ఏంటంట సంగతి అంటే, ఆన్లైన్ గేమ్ ఆడాడంట. ఏం ఆడాడండి? ఆన్లైన్ గేమ్ ఆడాడట. ఇప్పుడు ఆ గేమ్ ఆడి ఎట్టినారండి. అందుగురించే మన బిడ్డలు ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ నొక్కుతున్నారా? ఇంట్లో కూర్చుని వారు లెసన్స్ వింటున్నారా? ఇంట్లో కూర్చుని వాళ్ళు దేవునికి దగ్గర అవుతున్నారా లేదా అని పట్టించుకోకుండా, ఇక్కడ నేను మార్కు సువార్త చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజులు ఏమైనా రోడ్లు అంత మంచిగా ఉన్నాయా? ఆ రోజులు ఏమైనా ప్రయాణ సాధనాలు ఉన్నాయా? ఆ రోజున ఏమైనా బుల్లెట్లు ఉన్నాయా? ఆ రోజున ఏమైనా కార్లు ఉన్నాయండి? యేసు ప్రభు కొండ తీరంలో వాక్యం చెప్తున్నాడని తెలిస్తే తల్లిదండ్రులు బిడ్డలను ఎత్తుకొని ఆ కొండల రాళ్ళలో నడిచి వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం అండి. కానీ ఈరోజు ఏదైనా చిన్న విషయం వచ్చేటప్పటికి వర్షం కురితే మందిరానికి రారు, చల్లెడితే మందిరానికి రారు. మళ్ళీ ఏమని పాడతారు? అనుక్షణము నిన్నే, అయ్య బాబోయ్ నీవు లేకుండా, అయ్య బాబోయ్ రాజా నీ సన్నిధిలోనే ఎన్ని పాటలు పాడేది వెళ్ళే. సమాజమా గమనించండి, రాబోయే దినాల్లో పరలోకము నుండి దేవుడు ఘనత పాత్రలుగా మన కుటుంబాల్లో ఇచ్చిన బిడ్డలు ప్రపంచానికి ఘనతగా మారాలి అనంటే మనము కొంతకాలం తల్లిదండ్రులుగా వారితో ఉంటాం, కలకాలం తల్లిదండ్రులు మనము ఉండలేం. అందుగురించి దానియేలుతో ఉన్న స్నేహితులను వాళ్ళు ఇంటి దగ్గర లేరండి. దానియేలు తన స్నేహితులు ఇంటి దగ్గర లేరు, బబులోని వెళ్ళారు. హాస్టల్లో చదువుకుంటున్నారు, లేకపోతే స్టడీస్ కోసం వెళ్ళారు, అది తర్వాత మాట. కానీ బబులోన్లో కూడా ఆ దానియేలు తన స్నేహితుల గురించి ఆలోచన చేసినప్పుడు బైబిల్ చెప్తున్న మాట, తక్కిన వారి కన్నా 10 అంతల శ్రేష్ఠులుగా వాళ్ళు ఉన్నారంట. గట్టిగా చెప్పకూడదామండి, గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్నాను, యేసయ్య మనకిచ్చిన బిడ్డలు, యేసయ్య తన ఘనత కొరకు ఇచ్చిన బిడ్డలు రాబోయే దినాల్లో వారు ఎక్కడ చదివినా ఒకవేళ ఇక్కడ ఉద్యోగాలు చేసినా, రాబోయే దినాల్లో గల్ఫ్లో వారు ఉద్యోగాలు చేస్తున్నాం, వాళ్ళని చూసిన ప్రతిసారి తక్కిన వారి కన్నా 10 అంతల శ్రేష్ఠులుగా మన బిడ్డలు ఉందురుగాక. అందరూ కొంచెం గట్టిగా ఆమీన్ అనే మాట అనండి. రాబోయే దినాల్లో తక్కిన వారి కన్నా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు 10 అంతల శ్రేష్ఠులుగా మార్చబడుదురుగాక. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు బిడ్డను తీసుకొని వచ్చారో, యేసయ్య వారిని ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆమేనని చెప్పండి అందరూ. ఈ రోజున కూడా యేసయ్య దగ్గరకు ఎవరు వచ్చినా దేవుడు వారిని ఎత్తుకుంటాడు. అనంటే మీరున్న పరిస్థితుల్లోంచి పైకి లేపుతాడు. మీరు బీదరికంలో ఉంటే పైకి లేపుతాడు, బలహీనతల్లో ఉంటే పైకి లేపుతాడు, వ్యాధి బాధలతో సతమతమవుతుంటే దేవుడు పైకి లేపుతాడు. అంత మాత్రమే కాదు, పైకి లేపిన దేవుడు మిమ్మల్ని కౌగిలించుకుంటాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కౌగిలించిన దేవుడు ఏ ఆశీర్వాదం కొరకైతే గడిచిన దినాల్లో మీరు ప్రార్థన చేస్తూ వచ్చారో, ఈ 2025వ సంవత్సరంలో నా దేవుని పేరట నేను మీతో చెప్తున్నమాట, ఖచ్చితంగా ఆయన చేతుల నుంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరు కొంచెం గట్టిగానండి ఆమేన్. వారు ఘనత పాత్రలుగా ఉండాలంటే బలవంతుడైన దేవుని చేతిలో ఉండాలి.
రెండో మాట చెప్తాను. కీర్తనల గ్రంథం 144వ కీర్తనలో 12వ చరణంలో దావీదు కీర్తనకారుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని అక్కడ చెప్తున్నాడు. అయ్యా దావీదు, నీ బిడ్డలు ఎలాగ ఆశీర్వదించబడ్డారు, ఎలాగ నీ బిడ్డలు దీవెనకరంగా మార్చబడ్డారు. నువ్వు ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటావు కదా, ఎప్పుడు నువ్వు దేవుడు అంటే పాటలు పాడుతూ ఉంటావు కదా, నువ్వు దేవుడు అంటే ఘనపరుస్తావు కదా, నీ బిడ్డలు ఎలాగ ఆశీర్వదించబడ్డారు అని దావీదును మనం అడిగితే దావీదు గొప్ప సాక్ష్యం అక్కడ చెప్తున్నాడు. అదేంటి అనంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల్లా ఉన్నారు. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. రీతిగాని బట్టి నేను ఈ వాక్యాన్ని ఆ బిడ్డ మీద ఒప్పుకుంటున్నాను. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రెండు, వారి కుమార్తెలు అంత ఘనత పొందడానికి రాజ దర్బారులో రాజు బయటకు వచ్చేసరికి కనబడుతున్న చెక్కబడిన అందమైన అపురూపమైన శ్రేష్టమైన స్తంభాలుగా నిలబడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసండి? అక్కడ రాయబడిన మాట చెక్కబడ్డారు. అందరూ అనండి మాట, కొంచెం గట్టిగా అనండమ్మా. మనము దేవుని తెలుసుకోవడం ఒక బీభత్సమైన కార్యమైతే, దేవుణ్ణి ఎరగడమే ఒక అద్భుతమైన కార్యమైతే, రెండోది దేవుణ్ణి ఎరిగిన మనము దేవుడు అనుకున్న షేపులో చెక్కబడాలి. అందరూ కొంచెం గట్టిగా అనండి. అందరు ఇక్కడే ఉన్నారా భక్తులు? హల్లెలూయా. ఇంకా కొంచెం మీరు అనగలరు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కబడితేనే ఘనత. ఎట్టినారండి? చాలా మంది దేవుని తెలుసుకుంటారు, ఐబ్రోస్ ఎలా చెక్కాలో నేర్పుతున్నారు. అబ్బా, ఐబ్రోస్ ఎలా చెక్కాలో నేర్పుతున్నారు. ఏ పిల్ల అట్ట కాదా, ఇటు పెట్టి ఆ పైన ఇటు పెట్టి అక్కడ పెట్టి క్లిప్పు సోకు చేయడం నేర్పుతున్నారు తల్లిదండ్రులు. ఏం చెక్కబడాలి దేవుని పిల్లలు? సోకు చేయడం కాదు మనం నేర్పవలసింది. దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడో, దేవుడు ఏ ప్రణాళికతో దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చాడో ఆ ప్రణాళికలో చెక్కాలి. చెక్కేటప్పుడు కొన్ని ఊడి ఎగురుతాయి, అవి ఎగరకపోతే చెక్కబడినట్టు కాదు. అందుగురించే దేవుని ఎరిగిన బిడ్డలందరూ వాక్యం ఎలా చెప్తుందో ఆ చెక్కబడాలి. అందుగురించే దైవలేఖనం చెప్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ అందరూ తీయండి, 13వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చూస్తే, బెత్తము వాడని వాడు తన కుమారునికే విరోధైపోతాడు. కుమారుని ప్రేమించేవాడైతే మాత్రం అదండి సంగతి. అపురూపంగా 10 సంవత్సరాల తర్వాత పుట్టాడు, బొజ్జు బొజ్జుగా ఉన్నాడని ఆడు ఏదంటే అది కొని, ఆడు ఏది అడిగితే అది ఇచ్చి ఎట్టినారండి. మళ్ళీ వీళ్ళే చెప్తారు, మా వాడు ఈ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్ వేసుకోడు పాస్టర్ గారు. అయ్యి బాబోయ్, ఆడు ఎంత ఉన్నాడు బొడ్డోడు. అనవసరమైన ఖర్చులకు పోయి ఈరోజు తల్లిదండ్రులు బీదలు అయిపోయినా లేరా, మట్టుడిపోయినా లేరండి. ఆడేసుకుని చెప్పులు ఎంత? 5,000 రూపాయలు చెప్పులు వేసారండి మొన్న ఒక రోజున ఒక బుడ్డగాడికి. ఆడు ఎంత ఎన్ని సంవత్సరాలు వేసుకుంటాడు ఈ 5,000 రూపాయలు? అందుగురించే దేవుణ్ణి ఎరగడం ఒక బీభత్సమైన ఒక అద్భుతమైన కార్యమైతే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు వాక్యానుసారంగా మనము మన కుటుంబాలను మన బిడ్డలను చెక్కుకోవాలి. అనవసరమైన అన్ని తగ్గించడమే చెక్కుకోవడం అంటే. హల్లెలూయా చెప్పట్లేదండి. దేవుని బిడ్డలు చూసినప్పుడు ఎస్తేరుని మీరు గమనించండి. ఎస్తేరుతో తన తండ్రి ఎంత చెక్కాడండి. అమ్మా ఇదిగో బయటికి వెళ్తున్నావు, క్యాస్ట్ గురించి ఎక్కడ మాట్లాడకూడదు, నువ్వు ఎంత భక్తి నేర్పుతున్నాడో చూడండి ఆయన. అమ్మా నువ్వు సూషన్ కోటలోనికి వెళ్తున్నావు అంటే కేవలం ఇది దేవుని కృప, కాబట్టి నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నాడని కదా అని ఉపవాసం మానొద్దు అన్నాడు. ఇట్నారండి, సూషన్ కోటలో ఉన్నావు కదా, చెలికత్తెలతో సరదాలకు తిరుగుతావేమో, నో తిరగద్దు. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మీరు మీ చెలికత్తెలు కలిసి ఉపవాసాలు ఉండండి అని నేర్పాడు. ఈ రోజున మన తల్లిదండ్రులు నేర్పేది ఏంటో తెలుసా? ఒరే తినరా, తినా, లేసి తింటావా? మాట్లాడలేదు మీరు ఎవరో. కిండర్ జాయ్ తింటావా? మీరే చెప్పాలి, సెపరేట్. డైరీ మిల్క్ తింటావా? తినా తినా, యాక తింటమే నేర్పుతున్నారు తప్ప ఆపటం ఎక్కడ నేర్పుతున్నారా? తింటం నువ్వు కాదు,
ఆ పక్కన కూర్చోబెడితే ఆడు పక్కన ఉన్న పెచ్చులు లాక్కునే తినేతాడు. ఆడు తినటం నువ్వు నేర్పవలసిన పని ఏమీ లేదు, కానీ సరిగా తినడం నేర్పాలి. అది దానికి నేను వ్యతిరేకమేం కాదు. కానీ తల్లిదండ్రులైన వారికి దైవజనుడిగా నేను ప్రోత్సహించేది ఆపటం కూడా నేర్పాలి. భూమి మీద ఒక్కరు అమ్మినంటే ఒట్టు నచ్చదు, మరి ఏం చేస్తాం? చెక్కాలే. చెక్కుతున్నప్పుడు నీ చేతులకి ఇబ్బంది అవుద్ది, చెక్కించుకుంటున్న వారికి ఇబ్బంది అవుద్ది, అయినా సరే చెక్కాలి. ఇప్పుడు స్కూల్లోనంట కొడితే కేసులు అంటగా. ఎందుకు? ఇజ్రాయేల్ కదండి అంతా. ఎందుకు? డబ్బు, సమృద్ధి. కొడితే కేసులు ఇప్పుడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా నీ బిడ్డలు రాబోయే దినాల్లో జ్ఞానవంతులుగా మార్చబడాలి, రాబోయే దినాల్లో మంచి ఉద్యోగాలు చేయాలి, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని వారు జీవించాలి, బాంధవ్యాల మీద వారికి పట్టుండాలి, కుటుంబంలో ఘనత ఉండాలి, సమాజానికి పేరు తేవాలి, సంఘానికి పేరు తేవాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఎవరున్నా కానీ వారిని చెక్కాలి, శిక్షించాలి. అందుగురించి వారిని మనము క్రమపరిచే విధంగా ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఒకటి వెయ్యాలి. ఎయిరు చాలా మంది ఆడు మొత్తం లెంపకాయలు కొట్టేసి జుట్టటికి లాగేస్తున్న బంగారమా అయ్యి బాబోయ్. వీళ్ళే నేర్పుతున్నారు. ఏం చెక్కుతున్నారు? రే అత్తొచ్చిందే పిల్లని అడుగు. ఆడి వయసు ఎంత? ఆడికి ఏం నేర్పుతున్నారు? అత్తొస్తే పిల్లని అడగాల, పిల్లని అడగ అత్తగారిని అడుగుతున్నాడు. ఆడు దెబ్బ చెప్పు, దెబ్బ చెప్పు, మామయ్య వచ్చాడు దెబ్బ చెప్పు. తర్వాత కొట్టుకు చచ్చిపోతున్నారండి బాబా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నువ్వు నేర్పలా, నువ్వు చెక్కావు మరి అలాగా. దెబ్బ చూపించమని చెప్పింది నువ్వే, ఇప్పుడు కొట్టేసుకుంటున్నారని ప్రార్థన చేయమంది నువ్వే. ఎట్లా జరుగుతుంది సార్? అందరు కొంచెం గట్టిగా లెల్లు చెప్పండి. చక్కబడాలి. దావీదు సాక్ష్యం చెప్తున్నాడు, మా కుమార్తెలు నగరుకి అంటే రాజుగారి వచ్చేసరికి ఎదుర్కోకుండా మా బిడ్డలే కనబడుతున్నారు. యేసు ప్రభు వచ్చేసరికి ఫస్ట్ మా కుటుంబం ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా ఈ భూమి మీదకి అతి తొందరలోనే రాబోతున్నాడు. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనకు బిడ్డలిచ్చి పంపాడు, ఏ ఉద్దేశంతో నిన్ను బ్రతికించాడు, ఏ ఉద్దేశంతో ఈ 2025 నీ తల మీద దయాకిరీటంగా పెట్టాడు. ఇప్పుడు చెప్పు, నేను రాజు వచ్చేసరికి రాజు ఎదుర్కొనేంత సిద్ధబాటులో నేనున్నాను. బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, ప్రభు బలలో చేతులేస్తున్నాను, దేవుని మందిరానికి మానను అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? హల్లెలూయా చెప్పట్లేదు. కానీ మీరు ఈ పుట్టినరోజును బట్టి మనం గుర్తుంచుకోవలసింది, దావీదుకి దేవుడిచ్చిన కుటుంబం అంతా నా కుమార్తెలు రాజనగరుకై చెక్కబడిన కంబాలు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది డబ్బు సంపాదించడం నేర్పారు, సోకు చేయడం నేర్పారు, ఈ లోకంలో ఎలాగా ఏది చేస్తే మేలో నేర్పుతున్నారు. కానీ యేసు ప్రభు రాకడ కొరకు మనము భూమి మీద తాత్కాలికమైన జీవితం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బతకండి. అయినా ఈ లోకం అశాశ్వతం అనే సంగతి చిన్నతనము నుండి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచాలి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకటి, బలవంతుడైన దేవుని తెలుసుకోవాలి, ఆయన చేతుల్లో మనం ఉండాలి. 2, ఆ బలవంతునికి ఇష్టమైనట్టుగా మనము మలచబడాలి. 3వ మాట, యోబు గ్రంథంలో ఇందాక దైవజనులు గుర్తు చేశారు, 1వ అధ్యాయం 5వ వాక్యములో మనం గమనిస్తే, యోబు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. దహన బలి అంటే ఈరోజు మనకు ప్రార్థన. అందరూ అనండి కొంచెం గట్టిగా. ప్రార్థనలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ప్రార్థన చేసే కుటుంబాల్లో నుండి ఘనులైన వారు లేపబడతారు. కొంచెం గట్టిగా చెప్తారా? ఏ కుటుంబంలో అయితే వారి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారో, ఏ కుటుంబంలో అయితే వారి పితరులు ప్రార్థన ఉంటుందో మీరు గమనించండి, వారు కానీ వారి కుటుంబం కానీ, వాక్యం చెప్తుంది, నీతిమంతుల సంతానం విడవబడడం కానీ, వారి సంతానం భిక్షమెత్తడం కానీ మనము చూడం. ఆమేన్ చెప్పరే? అందు గురించి కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. గడిచిన దినాల్లో మన పితరులు చెప్తుంటే నేను విన్న సంగతి, నాకన్నా చాలా పెద్ద పెద్ద దైవజనులు చెప్తుంటే, అయ్యా మేము ఈ ఊరంట నడిచెళ్తుంటే సాయంకాలం అయ్యేసరికి ప్రతి కుటుంబంలో నుండి అయ్య బాబోయ్ ఏం వినబడేదండి? ప్రార్థన వినబడేది. కానీ ఈ రోజున అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే కొంచెం చెప్పొచ్చు కదండి.
పొద్దుడు లేచి టిఫిన్ తింటానికి టైం ఉంటుంది, భోజనం చేయడానికి టైం ఉంటుంది, డ్రెస్సులు కొనుక్కోవడానికి టైం ఉంటుంది, ఎట్నారండి సెల్ ఫోన్లో గంటలు గడపడానికి టైం ఉంటుంది. కానీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే టైం ఉందండి? దెర్ ఇస్ నో ప్రేయర్ టైం. ప్రార్థన ఎక్కడైతే ఉండదో పాపం అక్కడ ఉంటుంది. పాపం ఎక్కడైతే పెరిగిపోతుందో నీచమైన ప్రతి కార్యం అక్కడ ఉంటుంది. అందుగురించే దైవజనుడిగా ఈ పుట్టినరోజు వేడుకను ఉద్దేశించి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు నాలో పెట్టిన ఒక మాట, ప్రార్థనున్న కుటుంబాల్లో నుండి పరిశుద్ధ సంతతి లెగుస్తుంది. హల్లెలూయా. హన్నా ప్రార్థన చేసింది కాబట్టే సమూయేలు ప్రార్థనాపరుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థించే ప్రతి కుటుంబం నుండి ఒక పరిశుద్ధమైన సంతతి లేస్తుంది. కనుక మనము దేవుని ఎరిగాము, దేవునిలో చక్కబడుతున్న మనము ప్రార్థన విషయంలో కూడా బాధ్యతగా ఉండుముగాక. అందరూ ఆమెను అంటలేదండి. హల్లెలూయా. చాలామందికి అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన అంటే ఎప్పుడు చేస్తున్నారంటే చాలామంది చెప్పండి, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఏది అయ్య బాబోయ్ ప్రభువా చాలామందికి అన్నము లేదు నాయన ఇచ్చావు, ఏది ఇంకా తిండే. ఇంకా అస్సలు మీరు చూడండి, మీటింగ్ కొంచెం లేట్ అయితే వెనకాల ఉంటుందండి అడావిడి. ఇప్పుడు ఇంకేమన్నా ఎందుకు నిన్న తినటం మానేసాడప్పుడు నేను ఏమైనా ఉపవాసం తోటి వచ్చాడు. ఇప్పుడు ఒక నిమిషం లేట్ అయితే ఏమైనా చచ్చిపోతామండి? అసలు టయానికి మాత్రం భోజనాలు. మార్పు చెందామన్న వాళ్ళు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. యేసయ్య పేరు ఎక్కడ పిలువబడుతుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి బాబు. హల్లెలూయా. కాబట్టి నేను దైవజనుడిగా చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఆమేన్ చెప్పరే. కంచె వేసిన దేవుడు అప్పుడప్పుడు కొంచెం మనుషులం కాబట్టి, భూమి మీద ఉంటున్నాం కాబట్టి శరీర సంబంధమైన శోధనలు దేవుని ఎరిగినా వస్తాయి, ఎరగకపోయినా వస్తాయి. అయితే ఒక మాట, ఆ శోధనలైనా బాధలైనా ఇబ్బందులైనా రెండంతల దీవెన విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అందరు కొంచెం గట్టిగా చెప్తారా? అందుగురించి దేవుని ఎరిగి ఏదైనా శ్రమ మీరు పడుతుంటే నేను చెప్తున్నాను, మేము దేవుని నమ్ముకున్న తర్వాత ఈ బాధ వచ్చింది, ఆ బాధ వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని అంటున్నారా? రానివ్వండి, ఏం కాదు, వస్తాయని బైబిలే చెప్పింది. దేవుని నమ్ముకున్న బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం పరలోకంలో లేము, భూమి మీద ఉన్నాం. ఈ శరీరంలో జబ్బు ఉంటుంది, ఈ శరీరంలో ఏదో ఉంటుంది. కాకపోతే ఒక మాట, యేసయ్య ఏ బాధ మనకు అనుభవించినా అది రెండంతల దీవెన మనకు విడిచిపెట్టి వెళుతుంది. యోబు రెండంతలు ఆశీర్వదించబడ్డాడు శోధన తర్వాత. కాబట్టి యేసు ప్రభు బిడ్డలు శోధనకు భయపడకూడదు. చాలామంది చూడండి, అయ్య బాబు ఏదో మేలు కలుగుతుందని వచ్చామండి బాబు, ఈ బాధ వచ్చి పడింది అని చాలామంది సరిసే మానేస్తున్నారు. చాలామంది దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నారు. పాస్టర్ గారికి ఫోన్ చేయడమే మానేస్తున్నారు. తర్వాత ఏమన్నా బాగున్నారా? కూపీలాగండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఆశ్చర్యం అనిపించింది నాకు. గుడ్డివాడు వచ్చాడు యేసయ్య దగ్గరికి, వాడి గుడ్డితనం తొలగి చూస్తా పరుగెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. కుంటివాడు వచ్చాడు, నడుస్తూ వెళ్ళాడు. కానీ ఒక మాట, కుంటోడు వెళ్ళాడు, గుడ్డోడు వెళ్ళాడు, తర్వాత వాడు ఏమయ్యాడు ఏమైనా ఉందండి? కానీ బైబిల్లో శోధనలు వచ్చిన ప్రతి చోట దేవుడు తన భక్తులను విడిచిపెట్టడనే మాట మాత్రం రాయబడింది. కొట్టోగడిగా చప్పట్లో గట్టిగా గట్టిగా హల్లెలూయా. శోధనలు రానివ్వండి, వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు భయపడదు దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగిందనంటే ఖచ్చితంగా అది రెండంతల దీవెన మన కోసమే. హల్లెలూయా. కాబట్టి ఒకటి, దేవుణ్ణి ఎరిగి దేవుని చేతిలోనికి రండి. రెండు, దేవుడు కోరుకున్నట్టు బ్రతకండి, చెక్కబడండి. మూడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. నాలుగో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటి అనంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యములో యెషయా భక్తుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు. ఏంటి అనంటే యెషయా గ్రంథం 8:18, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలుల మధ్యలో మేమున్నామని చెప్పాడు. హల్లెలూయా.
యెషయా గారు, మీరు మీ పిల్లలు ఎలాగ మహా అద్భుతాలుగా సూచనలుగా మీరు ఉండగలిగారు? ఆయన అంటాడు, మీ అండ్ మై హౌస్ హోల్డ్ ఆర్ ద సైన్స్ అండ్ వండర్స్ టు ద వరల్డ్ అనే మాట. మేము అనేకులకు సూచనలుగా, అసలు మహత్కార్యాలుగా, అద్భుతాలుగా మలచబడి మేము మా ఊర్లోనే బతుకుతున్నామని చెప్తున్నారు యెషయా గారు. ఎలాగ సాధ్యమైంది? ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా నెరవేరాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు, మీ బిడ్డలు రాబోయే దినాల్లో మీరు ఏ ఊర్లో అయితే నివసిస్తున్నారో ఆ ఊర్లో సూచనలుగా, మహత్కార్యాలుగా మీరు ఉండాలంటే ఒకటే, సీయోను కొండ మీద మన పాదాలు స్థిరపరచుకోవాలి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుని మందిరంలో మీరు స్థిరపడిపోవాలి. దేవుని మందిరములో, దేవుని ఉపదేశంలో, దైవజనునికి ఎప్పుడైతే లోబడి మనం జీవిస్తామో ఖచ్చితంగా మీరు రాబోయే దినాల్లో మీరే గొప్ప సూచనగా ఉండబోతున్నారు. మీరే ఒక మహా అద్భుతంగా ఉండబోతున్నారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివిన ప్రతిసారి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నేను అనేకులకు వింతగా ఉన్నాను అనే మాట. అంటే ఐ వండర్ టు మెనీ, నేనే ఒక మహా అద్భుతంగా ఉన్నానని ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎలాగా? నేను చిరకాలము యెహోవా మందిరములో నివసించడం నేర్చుకున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కూడా నేను ప్రకటిస్తున్న ఒక మాట, దేవుని ఎరిగిన మీరు, దేవుని వాక్యం చేత చెక్కబడుతున్న మీరు, ప్రార్థనా పరులుగా సాగుతున్న మీరు దేవుని మందిరములో ఉండాలి. కొంచెం గట్టిగానండి. 23వ కీర్తన అందరికీ చాలా బాగా ఇష్టం కదండి. 23, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నేనున్నాను, శాంతికరమైన జలాల్లో వెళ్తున్నాను, అసలు గాఢ అంధకారం వచ్చి నాకు భయం లేదు. అయ్యి బాబోయ్, మామూలు ఆశీర్వాదాలు కాదు ఆ కీర్తన అంతా. ఇదంతా జరగాలంటే మాత్రం లాస్ట్ లైన్ మన జీవితంలో నెరవేరాలి. లాస్ట్ లైన్ మర్చిపోయి మాత్రం యెహోవా నా కాపరి, నాకు లేమి లేదంటే అప్పుడే వస్తుంది లేమి. యెహోవా నా కాపరే బాబోయ్, పచ్చికే అప్పుడే వస్తుంది అసలైంది ప్రాబ్లం. కానీ కింద నోట్ అని చెప్పి దేవుడు రాయించి పెట్టాడు, చిరకాలము యెహోవా మందిరములో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో కొదువలేని ఆశీర్వాదాలు ఉండబోతున్నాయి. మీరే గొప్ప అద్భుతంగా బ్రతకబోతున్నారు. మీ కుటుంబాల్లో అద్భుతమైన పోషణ దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను ఈరోజు చంటి బిడ్డ మీద ఈ వాగ్దానాలు ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే దినాల్లో వారు, వారి కుటుంబం సూచనలుగా, మహత్కార్యాలుగా ఉందురుగాక. రాబోయే దినాల్లో వారు, వారి కుటుంబం అంతా దేవుని నామ ఘనత కొరకైన పాత్రలుగా వారు ఉందురుగాక. హల్లెలూయా. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుగురించి బిహోల్డ్. ఒకసారి ఆగండి. పిల్లలు కలిగారంటే సంబరం కాదు, పిల్లలు కలిగారంటే ఓ సందడి కాదు. బిహోల్డ్, చిల్డ్రన్స్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడిచ్చాడు మీకు. అందుగురించి ఈ కుటుంబాన్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను. దేవుడిచ్చాడు కాబట్టి దేవుని కనపరుస్తున్నారు. చూడండి, ఇక మీదట నేను నమ్ముతున్నాను ఈ కుటుంబంలో ఘనత పాత్రలుగా ఈ బిడ్డల్ని దేవుడు మలుచుకొనును గాక. నేను నమ్ముతున్నాను రాబోయే దినాల్లో వీరు బలవంతుని చేతుల్లోనికి వచ్చారు గనుక అద్భుతమైన కాపుదల నా దేవుడి బిడ్డలకు ఉంచును గాక. వీరిని చూసినప్పుడు మిగతా వారికన్నా 10 అంతల శ్రేష్ఠులుగా వీరు జీవించుదురు గాక. నిశ్చయముగా నగరుకై చెక్కబడిన యేసయ్య రాజ్యము కొరకు, యేసయ్య రాబోతున్న ఆ శుభ గడియ కొరకు అనేక పరచగలిగిన కుటుంబంగా ఈ బిడ్డలు దేవుడు మార్చును గాక. కుటుంబం చుట్టూ ఈ ప్రార్థన, ఎంతమంది దైవజనులు, ఎంతమంది పరిశుద్ధులు మీరందరూ కలిసి బిడ్డ కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఈ సంవత్సర కాలం అంతటికి కావలసిన కాపుదల, ఓ అద్భుతమైన ఉన్నతమైన కిరీటముతో కూడిన ఒక అద్భుతమైన ఘనత కొరకు దేవుడు ఆ బిడ్డని కాపుదలలో నడిపించును గాక. చివరిగా నేను చెప్పిన మాట, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో 23వ కీర్తన నేను నమ్ముతున్నాను, కొదువలేని కృప నా దేవుడు మీకు ఇచ్చును గాక. ఇక మీదట పచ్చిక గల చోట్ల మీరు పరుండబెట్టే అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులన్నీ తొలగి శాంతికరమైన జలముల యొద్ద మీరు నివసించుదురు గాక. గాఢాంధకారమే ప్రపంచమంతా చుట్టుముట్టేసిన భయము లేని ఒక అభయముతో కూడిన జీవితం యేసు ప్రభుని ఎరిగిన బిడలుగా మీరు జీవించుదురు గాక. ఇంకా ఒకవేళ యేసు ప్రభుకి మీరు దూరంగా ఉంటే, ఈ ఘనతకు, ఈ అర్హతకు, ఈ స్తుతికి కారణభూతుడైన యేసయ్యను ఈ బిడ్డలు గనపరుస్తున్నారే, ఇంకా యేసుకు దూరంగా మిమ్మల్ని ఒకవేళ మీరు ఏదైనా బాధలో, కష్టములో, ఇబ్బందులు మీరుంటే మిమ్మల్ని లేవనెత్తి కౌగలించుకొని ఎత్తుకొని మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇప్పటికీ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్నా
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను వీరికి చేయడమే కాదు మీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన శాంతికరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న ప్రభు పిలుస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ ఒక్క చిన్న ప్రార్థన నాతో పాటు కలిసి మీరు చేస్తారా? అందరూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా నోరు తెరిచి ఒక్కసారి యేసయ్యా ఈ బిడ్డ కొరకు స్తోత్రాలు, యేసయ్యా ఈ కుటుంబం కొరకు స్తోత్రాలు, యేసయ్యా